హలో ఎవ్రీవన్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న తల్లి. నేను మీ అశ్విని. డే 1లో వచ్చేసి షిరిడి టెంపుల్ గురించి అండ్ శని సింగనాపూర్ టెంపుల్ గురించి విశేషాలు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు డే 2లో వచ్చేసి మనం షిరిడీలో సాయిబాబా టెంపుల్కి దగ్గరలో ఉన్న ఇంకొన్ని ఫేమస్ టెంపుల్స్ అండ్ ఫేమస్ ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో ఈ ఫేమస్ టెంపుల్స్లో ఇది ఇప్పుడు మనం వెళ్ళే పంచముఖ వినాయక టెంపుల్ ఒకటి ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ పంచముఖ వినాయకుడు ఉంటాడు. సో వినాయకుడిని దర్శనం చేసుకుందాం పదండి. ఈ పంచముఖ వినాయకుడి ప్రతిష్టత వచ్చేసి ఇక్కడ వినాయకుడు వచ్చి వెలిసిన విగ్రహం అనమాట. సో ఇక్కడ ఏం కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి అంటారు. సో ఈ టెంపుల్ చాలా విశిష్టమైన టెంపుల్, వెలిసిన విగ్రహం ఇది. సో మీరు కూడా దర్శించుకోండి. సో ఇక్కడ పంచముఖ వినాయకుడు టెంపుల్ పక్కనే బాబా టెంపుల్ మరియు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. చిన్న చిన్న టెంపుల్స్ అక్కడ కూడా దండం పెట్టేసుకొని నెక్స్ట్ ఫేమస్ ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ చాలా రకరకాల ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి. బాబా మ్యూజియంస్ ఉన్నాయి అండ్ రియల్ గ్యాలరీ అనేది బాబా స్టోరీ అనేది ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి హెరిటేజ్ విలేజ్ ఉంది, బాబా హెరిటేజ్ విలేజ్. సో ఇక్కడికి వచ్చేసాం మేము. మ్యూజియం ఇంకా అవన్నీ చూడలేదు, టైం సరిపోలేదు. సో బాబా హెరిటేజ్ విలేజ్ చూసి కవర్ చేసి ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్లేసెస్ ఉంటే చూద్దాం అనుకున్నాము. సో బాబా హెరిటేజ్ విలేజ్కి వచ్చేసాం అనమాట. ఇది బాబా హెరిటేజ్ విలేజ్కి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది ఇక్కడ, 150 రూపీస్ పర్ పర్సన్ టికెట్. సో ఇప్పుడు మనం వచ్చింది బాబా హెరిటేజ్ విలేజ్కి అనమాట. చిన్న చిన్న ప్లేసెస్ అన్నీ టెంపుల్స్ అన్నీ చూసుకున్నాకే ఇవన్నీ దారిలో మనకి పంచముఖ వినాయకుడి దగ్గరికి వెళ్ళి వచ్చే దారిలో ఉన్న టెంపుల్స్ ఇవి. అలానే బాబా హెరిటేజ్ విలేజ్కి వెళ్ళే దారిలో ఉన్న టెంపుల్స్ అనమాట. సో ఇవన్నీ ముఖ్యమైనవన్నీ చూసుకొని బాబా హెరిటేజ్ విలేజ్కి వచ్చేసాం అనమాట. సో ఇది చూస్తున్నారు కదా, నాతో పాటు మీరు కూడా బాబా హెరిటేజ్ విలేజ్ని చూడండి. సో అన్నీ చూసాక ఇంకా కొంచెం టైం ఉండడం వల్ల మేము మళ్ళీ ఒకసారి బాబా టెంపుల్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్కి మళ్ళీ ఒకసారి వెళ్ళాము. సో మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకున్నాక మళ్ళీ సత్రంకి వెళ్ళామన్నమాట. సో ఇవన్నీ మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్నా, ఇది సెకండ్ టైం. బాబా చుట్టుపక్కల టెంపుల్ పక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నమాట ఇవన్నీ.
డే 2లోనే ఇవన్నీ అయిపోయినాక, దర్శనం అంతా అయిపోయినాక ఇప్పుడు ఫ్రీ టైంలో వచ్చేసి షాపింగ్ చేసామన్నమాట. ఇది సాయి కాంప్లెక్స్ టెంపుల్ పక్కనే ఉంటుంది. దీంట్లో అన్ని షాప్స్ ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీ అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఇక్కడ ఒకటే కాంప్లెక్స్‌లో చూసుకోవచ్చు మనం. సో, ఇక్కడ షాపింగ్ చేసామన్నమాట మేము. నాతో పాటు మీరు కూడా చూసేయండి. సో, ఇదండి షిరిడి గురించి విశేషాలు. అండ్ మేము తీసుకున్న సత్రంలోనే మాకు లంచ్ అనేది అండ్ డిన్నర్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. ఓన్లీ మనం బ్రేక్‌ఫాస్ట్‌కి మాత్రమే స్పెండ్ చేయాలి అమౌంట్. అండ్ ఇక్కడ మనకి సత్రంలో ఫిష్ స్పా ఒకటి అరేంజ్ చేశారు. సో, ఇది రూ. 100 అనమాట. 1 అవర్ 10 మినిట్స్‌కి. సో, ఇది కూడా చేసుకునే వాళ్ళు ఉంటే చేపించుకోవచ్చు. ఇది ఆర్యవైశ్య సత్రం అనమాట. ఇది వైశ్యాస్‌కి మాత్రమే అలా ఉంటది. అండ్ వీఐపీస్‌కి రికమెండేషన్ ఉంటే వాళ్ళు కూడా దాతలు ఎవరైనా ఉండి వాళ్ళు కూడా రికమెండ్ చేస్తే వాళ్ళ ద్వారా అయినా కూడా ఇక్కడ రూమ్ తీసుకోవచ్చు అనమాట. సో, విత్ చార్జెస్ అండి. ఫ్రీ రూమ్స్ అయితే అలో చేయరు. సో, ఇక్కడే లంచ్ అండ్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. సో, బ్రేక్‌ఫాస్ట్ ఒక్కటే మనం అమౌంట్ పే చేయాలి. సో, ఇదనమాట 2 days trip to Shirdi. So, now return to home. I hope you all like my video. If you all like my video, please do like, share and subscribe to my channel. Thank you everyone.